హాయ్ ఫ్రెండ్స్, ఇది తిరువనమలై తమిళనాడులో ఉంది. ఈ క్షేత్రాన్ని అరుణాచల క్షేత్రం అంటారు. ఇక్కడ ఉన్న స్వామిని అరుణాచలేశ్వర స్వామి అంటారు. ఇక్కడ కార్తీక మాస సందర్భంగా కృత్తికా దీపం వెలిగిస్తారు కొండపైన. అంటే మన తెలుగువారికి కార్తీక మాసం అయిపోయినంటే తమిళనాడులో కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఈ కృత్తికా దీపం కృత్తికా నక్షత్రం రోజు కొండపైన వెలిగిస్తారు. ఇక్కడున్న కొండని పరమేశ్వరుడిగా అందరూ భావించి ఈ స్వామి చుట్టూ 14 కిలోమీటర్లు కొండ చుట్టూ ఉన్న ఊరిని ప్రదక్షిణ చేస్తారు. తూర్పు గోపురం నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ తూర్పు గోపురం వచ్చేంత వరకు. కృత్తికా నక్షత్రం రోజు 6 గంటలకు సాయంత్రం కొండపైన దీపం వెలిగిస్తారు. అది చూసిన తర్వాత కింద ఉన్న ఇళ్ళల వారు కానీ ఇంట్లో ఉన్న ఊర్లు చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్నీ దీపాలు వెలిగించడం మొదలెడతారు, ఇంట్లో దీపాలు. అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా రోడ్ల మీద ఎక్కడున్నవారు అక్కడే కొండ చుట్టూ దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ హోటల్ కనబడుతున్న హోటల్లో చూడండి, హోటల్లో ఉన్నవారు కూడా ఆ రూమ్స్లోని దీపాలు వెలిగించారు. అలాగే ఇక్కడ రోడ్ల మీద చూశారు కదా భక్తులు, ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల కొండ చుట్టూ ఉన్న ఊర్లు చుట్టుపక్కల వారు అందరూ ఇలాగే రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద ఇలా డివైడర్స్ మీద వెలిగిస్తారు. ఈ ప్రదక్షిణ చేసేవాళ్ళు ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఇన్ని కోట్ల మంది ఈ కృత్తికా నక్షత్రం రోజు, నెక్స్ట్ పౌర్ణమి రోజు, ఈ 2 రోజులు కూడా కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరివలయం అంటారు దీన్ని. ఊరు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఊర్లు అన్నీ కలిపి ఇంట్లో దీపాలు వెలిగించిన తర్వాత దీపావళిలాగా అందరూ టపాసులు కాల్చుకుంటారు, సుంచుబుడ్లు, ఇలాగా రకరకాల మందుగుండు సామాన్లు అయితే ఈ విధంగా కాల్చుకుంటారు అక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ. దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ ఇళ్లలోని దీపావళి చేసుకున్నట్టు మందుగుండు సామాన్లు కాల్చడం, దాంతోపాటు ఆకాశం చూశారు కదా, ఆకాశంలోని తారాజువ్వలు, అవుట్లు, చుట్టుపక్కల నుంచి ఎంత దూర ప్రాంతాల నుంచి అయినా సరే ఆకాశంలో వెలిగే అవుట్లతోని ఆకాశం అంతా కలకల్లాడుతూ ఉంటుంది. అంటే మన దగ్గర డ్రోన్ లేదు, డ్రోన్ షాట్స్ అయితే కనుక చుట్టుపక్కల ఊర్లో ఎక్కడెక్కడ అవుట్లు పేలుతాయి అన్నది చూడొచ్చు. ఆకాశం అంతా అంత సందడిగా మారిపోద్ది. దీపాన్ని చూడండి, వెలిగించిన దీపం. ఇక్కడ జనాభా ఎక్కడ వారు అక్కడే రోడ్ల పక్కన అలా కూర్చొని, లేకపోతే దీపాలు పెట్టే ప్లేసులు ఉంటే ఇక్కడ డివైడర్స్ మీద చూడండి దీపాలు వెలిగించారో, ఇలాగ డివైడర్స్ మీద వెలిగిస్తారు. ఎవరు కూడా వాటిని తొక్కకుండా చుట్టుపక్కల ప్రదక్షిణ చేసేవాళ్ళు వాటి పక్క నుంచే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అలాగా కొన్ని కోట్ల మంది ఈ 2 రోజులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ 2 రోజులు వచ్చే కోట్ల కొలది భక్తులకి తిండికైతే ఇక్కడ అసలు ప్రాబ్లం అన్నదే ఉండదు. ఈ గిరి ప్రదక్షిణ చేసే కొన్ని కోట్ల మందికి భక్తులు అందరూ వారి తోచింది ఇక్కడ ప్రసాద రూపాలన పెడుతూనే ఉంటారు. మీకు అడుగడుగునే ఇక్కడ ఫుడ్ పంచుతూనే ఉంటారు. కనుక ఫుడ్కి అయితే లోటే ఉండదు. గిరి ప్రదక్షిణ అయిన తర్వాత కానీ ముందు కానీ ఇక్కడ ఉండడానికి మాత్రం షెల్టర్స్ చూసుకోవాలి. అంటే హోటల్స్ తీసుకోవాలంటే ఈ 2 రోజులు హోటల్స్ రేట్లు అయితే కనుక చాలా భారీ ఎత్తున చాలా కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటాయి. సత్రం లాంటివి ఏమైనా తక్కువ రేట్లు లాంటివి ఏమైనా ఉంటే చూసుకొని ఆ సత్రంలోనే ఉండాలి. స్నానాలన్నీ చూసుకోవాలి. భోజనం అయితే కనుక ఎవ్వరూ ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కొండ చుట్టూ మీరు చూడొచ్చు, పంచుతూనే ఉంటారు. ఎంత తిండి కావాలితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఫ్రీగా పంచుతూనే ఉంటారు. కనుక ఎన్ని కోట్ల మందికి కూడా ఇక్కడ తిండికి లోటు ఉండదు ఈ 2 రోజులు కూడా. ఈ కనబడుతున్న దీపం చూడండి, ఈ దీపాన్ని చూడడానికి గిరి ప్రదక్షిణకి ఈ 2 రోజులు కొన్ని కోట్ల మంది జనం వస్తారు. ఈ జనం చూసేటప్పటికే మనం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశం మరొకటి ఎక్కడ కనబడదు. రోడ్డు మీద చూశారు కదా దీపాలు, ఎక్కడికెక్కడ అంత భక్తిభావంతో ఈ 2 రోజులు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ, ఏదైనా సరే ఈ రోడ్ల మీదే అన్నీ జరుగుతాయి. కొన్ని కోట్లకు అధిపతులైనా సరే ఈ రోడ్ల మీదే కూర్చుంటారు, పడుకుంటారు, తింటారు. అంత సందడిగా సరదాగా జరిగిపోద్ది. ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అడుగడుగున ఫ్రీ ఫుడ్ పంచుతూనే ఉంటారు కొండ చుట్టూ. షెల్టర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 2 రోజులు స్వామి దర్శనం కోసం, దీపం దర్శనం కోసం, గిరి ప్రదక్షిణ కోసం కొన్ని కోట్ల మంది వస్తారు.
ఈ 2 రోజులు ఇక్కడికి రావాలి అనుకుంటే కొంచెం కష్టంతో కూడిన పనే. కానీ స్వామి అనుగ్రహం ఉండి, స్వామి పిలుపు ఉంటేనే ఈ ప్రదేశంలోకి, ఈ ఊర్లోకి అడుగెట్టడానికి అవకాశం ఉంటదంట. కనుక మీరు ఎప్పుడన్నా రావాలి అనుకుంటే ఈ రోజుల్లో రావచ్చు. లేదా మిగతా సమయాల్లో ఖాళీ ఉంటది కనుక అప్పుడైనా వస్తే గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఊర్లో అడుగు పెట్టాలంటే ఏ సమయానన్నా స్వామి అనుగ్రహం లేనిది ఏది జరగదంట. ఆ పిలుపు వస్తేనే. కనుక మనం ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మీరు చూసుకొని రావచ్చు. అలాగే కొండ చుట్టూ కూడా అనేక లింగాలు, శివలింగాలకు సంబంధించిన గుళ్ళుంటాయి. అది నెక్స్ట్ వీడియోలోని అయన్నీ మీకు క్లియర్‌గా గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారు, ఆ గుడి కొండ చుట్టూ ఉన్న గుడులు ఏవేవి ఉన్నాయి అన్నది కూడా అయి కూడా క్లియర్‌గా పెడతాను. ఎంత సందడిగా గిరి ప్రదక్షిణ జరుగుతదో అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దురు గానీ, మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్, షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కొప్పాల రవిశంకర్. ఇది తిరువణామలై మావட்ட కావుతుంది